నేపాల్లో జరుగుతున్న విధ్వంసాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మనము వరుసగా శ్రీలంక చూసాము, బంగ్లాదేశ్ చూసాము, ఇప్పుడు నేపాల్కి వచ్చాం. మన చుట్టూ ఉన్న దేశాలు. ఈ దేశాల్లో యువత ఎందుకు అంత ఆగ్రహంగా ఉంది? శ్రీలంకలో చేసి కూడా సాధారణం కాదు. అలాగే బంగ్లాదేశ్ అయితే ప్రధానమంత్రి ఆమె భారీ ఇక్కడ భారతదేశంలో తలదాచుకున్నది. ప్రపంచవ్యాప్తంగా ఒక అసంతృప్తి ఉంది. ఇక్కడే కాదు, ఈవెన్ యూరోపియన్ మన అమెరికాలో ట్రంప్ 7ను చంపారు నిన్న. ఈ ఆగ్రహానికి తర్వాత ఇది 1960s మనకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక క్రైసిస్ వచ్చింది. 60sలో వచ్చిన క్రైసిస్లో ఫ్రెంచ్ యువత, అమెరికన్ యువత వియట్నాంకి అగెన్స్ట్, మన దేశంలో నక్సల్బరీ మూవ్మెంట్, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైన అసంతృప్తి. ఇప్పుడు ప్రధాన కారణము ఒక దేశంలో వస్తేనేమో ఆ దేశ పరిస్థితుల గురించి మనం చెప్పొచ్చు, అక్కడ ఏం కారణాలని. ఒక్కొక్క దేశానికి కొన్ని కారణాలు ఉండవచ్చు, కానీ కొన్ని కామన్ సాధారణమైనటువంటి కారణాలు ఈ అన్రెస్ట్కి. ఈ ఆర్థిక అభివృద్ధి నమూనా ఏదైతుందో ఇది ఒక రకంగా ఆయన స్టిగ్లిట్జ్ అనేటువంటి నోబెల్ లారెట్ చెప్పినట్లుగా ఇది జాబ్లెస్ డైరెక్షన్ లేదు, రూట్లెస్ అండ్ రూత్లెస్ గ్రోత్ అని. అంటే ఇదేమిటి? ఇది నిరుద్యోగాన్ని సృష్టిస్తుంది, తర్వాత దీనికి వేళ్ళు లేవు, పునాదులు లేవు, తర్వాత నిర్దాక్షిణ్యంగా ఇది ఎవరైనా అలర్జీ చేస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అణిచివేయడం అనేది జరుగుతుంది. మన దగ్గర కూడా ఇప్పుడు బస్తర్లో ఆదివాసులు నక్సలైట్ మూమెంట్లు ఎట్లయితే పూర్తిగా అణిచివేస్తామని ఎప్పుడు ఇలా జరగల 55 ఏళ్ళు. దీనికి ఈ ఆర్థిక అభివృద్ధి నమూనాలు యువతకి కావలసిన అవకాశాలు వచ్చేటువంటి ఈ నమూనా కాదు. ఆయన స్పష్టంగా చెప్పాడు ఇది. అయితే ఇవాళ నేపాల్లో జరిగింది కూడా, అక్కడ ఒక మావోయిస్ట్ ఉద్యమం నడిచింది. ఒక మావోయిస్ట్ ఉద్యమం నడిచినప్పుడు నేను 4-5 సార్లు నేపాల్కు వెళ్ళవలసి వచ్చింది. అంటే అప్పుడు దానికి సంబంధించి కాదు, కానీ ఏషియన్ ఫౌండేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని ఒక సంస్థ ఉండేది నేపాల్లో. వాళ్ళు సౌత్ ఏషియన్ దేశాలన్నిటి పిల్లల్ని పిలిచి వాళ్ళకు ఒక వారం 10 రోజులు దాంట్లో నేను లెక్చర్స్ ఇవ్వడానికి పోయేవాడిని. అప్పుడు ఈ ఉద్యమం నడుస్తుంది, ఒక అండర్స్ట్ ఉంది నేపాల్లో అప్పటికి. ఇవాళ ఏమైందంటే సుస్థిరమైన ప్రభుత్వం లేదు, 30 రకాల ప్రభుత్వాలు మారాయి, కూలిపోతున్నాయి. రాచరిక వ్యవస్థ అంతం కూడా చాలా దుర్మార్గంగా జరిగింది. అందరూ రాజవంశాన్ని అందరిని చంపేశారు. కనుక మొత్తంగా అదొక స్టేజ్ నేపాల్ చరిత్రలో. ఇప్పుడు ఈ 10-15 ఏళ్ళుగా ఒకటేమో సుస్థిర ప్రభుత్వం లేకపోవడం, రెండవది ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోలేకపోవడం. సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ లేకపోతే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సాధ్యం కాదు. ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా వాళ్ళు ప్రభుత్వము స్టేబుల్గా ఉందా, ఇది గట్టి ప్రభుత్వమైనా నిలబడుతుందా అని కూడా ఆలోచించి పెడతారు. కనుక నేపాల్ ఆ విధంగా పెట్టుబడిని కూడా పెద్దగా ఆకర్షించలేకపోయింది. కనుక ఈ మొత్తము కారణాల వల్ల ఏంటంటే క్రమక్రమంగా వాళ్ళలో డిస్కంటెంట్మెంట్ పెరిగింది. పెరిగితే ఆ డిస్కంటెంట్ ఒక రకంగా మీకు అసంతృప్తి పెరిగినప్పుడు భిన్న మార్గాల్లో అసంతృప్తి వ్యక్తీకరణ అవుతుంది. అయినప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వాలు విపరీతమైన అణచివేతను ఉపయోగిస్తారు. దాని మీకు సమస్యకు పరిష్కారం లేనప్పుడు రాజ్యం ఏం చేస్తుందంటే విపరీతమైన అధికారాన్ని ఉపయోగిస్తుంది. అట్లా నేపాల్ ప్రభుత్వము ఒక రకంగా గ్రాడ్యువల్గా ఆటోక్రాటిక్గా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థ నిజంగా ఏదైనా అన్యాయం జరిగినా, మాకేమైనా అవకాశాలున్నా వాళ్ళు అవి చెప్పుకోవడానికి అవకాశాలు ఉండాలి. ఎప్పుడైనా ఏ సమాజంలోనైనా నిరసనకు సరైనటువంటి మార్గాలు లేకపోతే ఆ నిరసన కూరుకుపోయి అది భగ్గుమంటుంది. ఇప్పుడు మీరు భీమా కోరుగాం అప్పుడు మన దగ్గర హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది చంద్రచూడ్ మీరు డిస్సెంట్ను అలో చేయకపోతే, నిరసనను అలో చేయకపోతే ప్రెషర్ కుక్కర్ లాగా పేలిపోతుంది అన్నాడు. ఇక్కడ జరిగిందా జరగలేదు కానీ అక్కడ ప్రెషర్ కుక్కర్ లాగానే అది పేలిపోయి వాళ్ళు నేపాల్లో అందరూ పిల్లలు లక్షలాది మంది వాళ్ళు బయటకు వచ్చేసారు. ఈ 3 దేశాల్లో కూడా ఇలాగే జరిగింది. ఒకటి అధికారుల మీద, నేపాల్ని కొంచెం హైయెస్ట్ లెవెల్లో జరిగింది. నేపాల్లో సుప్రీంకోర్టుని అంటుపెట్టారు, పార్లమెంట్ని అంటుపెట్టారు,
ముఖ్యమంత్రుల ఇళ్లను అంటుపెట్టారు, మంత్రుల ఇళ్లను అంటుపెట్టారు, మంత్రం కొట్టారు. ఇవాళ ఏ సంస్థ లేదు. అంటే సుప్రీంకోర్టు న్యాయంగా చూస్తే ఒక అసంతృప్తి ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకో లేకపోతే ఇంకొక కోర్టుకో ఎవరికో చెప్పుకోవడము జరుగుతుంది. మీరు సుప్రీంకోర్టు లాంటి సంస్థలు కూడా విశ్వసనీయత పోయి, ఏ సంస్థ కూడా పార్లమెంట్కు విశ్వసనీయత లేదు, సుప్రీంకోర్టు విశ్వసనీయత లేదు, ఎగ్జిక్యూటివ్కు విశ్వసనీయత లేదు. ఈ మొత్తము ఈ అసంతృప్తి అది ఒక రకంగా క్యుములేట్ అయింది, అది బాగా లోపల మసులుతున్నది. ఇంకా నిరసన తెలుపుకోవడానికి ఏ మార్గాలు లేవు. అంటే ఏ సంస్థ కూడా ప్రభుత్వంలో స్పందించడం లేదు. చివరికి ఇది సోషల్ మీడియాలో కనీసం తమ ఇబ్బందులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా ఒక రిలీఫే. ఆ రిలీఫ్ కూడా మీరు స్నానమే దానికి స్థానం లేకుండా మీరు ఎప్పుడైతే మొత్తం మీడియాను బ్యాన్ చేశారో, ఇక అక్కడికి ఆల్రెడీ అది మసులుతున్నది కాబట్టి ఒకసారి బయటకు వచ్చి చాలా స్పాంటేనియస్ మూమెంట్. కానీ ఇది కొంతకాలంగా జరుగుతున్నది.